హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మెయిన్గా ఈ క్యారెట్ హల్వాకి ఇలాంటి పొడుగ్గా రెడ్ కలర్లో ఉండే క్యారెట్స్ని యూస్ చేస్తారు. దీంతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ క్యారెట్స్ అవైలబుల్గా లేకపోతే మనం డైలీ యూస్ చేసుకునే క్యారెట్స్తో కూడా ఈ హల్వాని ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. అప్పుడైతే ఈ క్యారెట్ హల్వా అనేది అడుగంటకుండా ఉంటుంది. అందులోనే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఓన్లీ క్యాష్యూసే వేస్తున్నాను. ఈ క్యాష్యూస్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి. మీరు ఇందులో కావాలంటే కిస్మిస్, బాదం, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, అలా మీకు నచ్చిన సీడ్స్, అలాగే నట్స్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్‌ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే క్యారెట్‌ని తురుముకోవచ్చు, లేకపోతే ఇలా మిక్సీలో గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఈ 2 క్యారెట్స్ అయితే నాకు 1 కప్ వచ్చింది. సో ఆ 1 కప్ క్యారెట్‌ని బాండీలో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఈ క్యారెట్‌ని ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి స్వీట్ అనేది అంత బాగుంటుంది. ఈ స్వీట్ యొక్క టేస్ట్ మొత్తం కూడా మనం ఈ క్యారెట్స్‌ని ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది. కాబట్టి చాలా ఓపికగా కనీసం ఒక 10-15 మినిట్స్ అయినా ఈ ప్రాసెస్‌ని చేయాలి. ఇలా మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నాకైతే ఒక 10 మినిట్స్ పట్టింది. ఈ 10 మినిట్స్‌లో ఈ క్యారెట్ అనేది చక్కగా కలర్ చేంజ్ అయ్యి, అలాగే పచ్చివాసన పోయి ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఈ స్టేజ్‌లో మనం మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫుల్ క్రీమ్ మిల్క్‌నే తీసుకున్నాను. మీరు కూడా ఈ స్వీట్ రెసిపీ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్‌నే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనం తీసుకునే పాలు కూడా కాచి చల్లార్చిన పాలనే తీసుకోండి. పచ్చి పాలైతే ఈ రెసిపీకి బాగోదు. మనం ఇలా పాలను యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా ఈ క్యారెట్ అనేది కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే పాలన్నీ క్యారెట్ బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా కొంచెం దగ్గరగా వస్తుంది. ఆ టైంలో మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మన టేస్ట్‌కి తగ్గట్టు షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను తీసుకున్న 1 కప్ క్యారెట్‌కి హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కనుక 3/4 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. బట్ హాఫ్ కప్ షుగర్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా షుగర్ యాడ్ చేసుకున్నాక షుగర్ మెల్ట్ అయ్యేదాకా ఒకసారి కలుపుకుంటూ ఉండండి. వన్స్ షుగర్ అనేది మెల్ట్ అయ్యాక ఇందులోకి మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలాగే మీరు కలర్ కావాలనుకుంటే కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు. ఓన్లీ ఇలాచీ పౌడర్ ఒకటే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేశాక ఇందులోకి మనం పచ్చి కోవాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 50 గ్రామ్స్ పచ్చి కోవా అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని మ్యాష్ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా కూడా క్యారెట్ హల్వాలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. మీరు ఈ క్యారెట్ హల్వాని ఈ కోవా లేకుండా కూడా చేయొచ్చు. కాకపోతే ఈ కోవా వేసినప్పుడు వచ్చే టేస్ట్ సేమ్ స్వీట్ షాప్‌లో తిన్న టేస్ట్, అలాగే మనం పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు పెట్టే క్యారెట్ హల్వా టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ టేస్ట్ రావాలంటే మాత్రం ఈ పచ్చి కోవాని యాడ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇలా మొత్తం కలిపేసుకున్నాక చివరగా 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటే మన టేస్టీ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఈ హల్వాని మీరు ఇప్పటిదాకా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీకు ఈ స్వీట్ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.